మరి గిట్లా పుక్యానికి వచ్చిన బొక్కను నక్కెత్తుకపోయినట్టు చేస్తే ఎట్లా ఇయ్యాల అని సంగదే చెప్తా నా పానం జిర్రు అంటాంది ఇయ్యాల కర్రోని దినాలే చేస్తా చూడు అశోకు ఓ అశోకు ఈతలకెళ్ళు సుశీల ఏంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు నేనా పెయ్యంతా చెవిడ వాసన కొడుతుంది తానం చేద్దాం అనుకుంటానా నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా గిట్లా తలకై తిక్క మాటలు మాట్లాడినావంటే నాలుగు గుద్ది మూలకు గుసుండ పెడతా చెప్తానా నువ్వు ఏమనుకుంటున్నావు నీ పానానికి అసలు అగో ఇప్పుడు నేనేమన్నా నా ఇంటి ముందరకు వచ్చి గిన్నె చదువుతాను గుడిసె ముందరకు వచ్చి పడిచిపడ ఎగిరినట్టు ఎగురుతాను ఏంది చెప్పు తప్పెంచిందని నిప్పులలో నూకకు నువ్వు ఇన్నవా చేసేటి అన్ని వేసి కాపిన గంజోల నిమ్మలంగుంటానవా అరే నిందేందో చెప్పక బొంద దొరుకుతావు ఎందుకు నా దొంగతనం బయట పెట్టి అప్పు నన్ను లంగం చేయి గాని గిట్లా బయట పెట్టగా నన్ను బాధనం చేయ గిన్నవా ఎందుకెప్ప నేను బయట పెడదామానే అత్తిని నేను పనికే నాళ్ళ చూసి మా ఇంటికాడున్న పావు కిలో రొయ్యలు గొంటవేనవట కదా ఎందుకు గొంటవేనావు చెప్పవు నేను తెచ్చిన నీ మొగడ పట్టుకుపోమ్మని ఇచ్చిండు తెచ్చిన అని నా తప్పే ఉన్నది గడ్డ చూపించి దుడ్డ వెళ్తే రాకుండా ఉంటుందా ఏ మాట్లాడకూక గంపను కొనమంటే కొంపను ముచ్చిండట వెనకడికి నీయాస ఉంటాడు నా ఎడ్డి మొగన్ని గుడ్డని చేసి పట్టుకొచ్చి మళ్ళీ బుడ్డ రామాలు చేస్తానవా ఏ నీ ఇమానంగా చెప్పు నువ్వు అడిగందా నా మొగడిచ్చిండా అడిగంది అబ్బాయినా పోయేదంటారు కదా ఆ మాట మతికొచ్చి అడిగినా ఇచ్చిండు ఇప్పుడు ఏమైతే తీయరా సుశీల ఇప్పుడు ఏందా ఇగో గిట్ల మాట్లాడితేనే నీ బోడనెత్తిని గోడకేసి గుద్ద అవుతుంది ఏదో ఒకసారి అయితే ఏమో అనుకోవచ్చు గాని చలికాలంలో షటిల్ కప్పాలు వచ్చినట్టు ఊకొచ్చి పోతే ఏమనిపిస్తుంది మనిషికి ఇంకెన్ని కొంటవేనవో నాకు తెలియకుండా అయ్యో సుశీల నేను చేసిన తప్పే ఇప్పుడు ఏం చేయమంటావు మరి నన్ను ఏదో సోపతి గడని అడిగినా దానికి నువ్వేమో దునపోతు మేళ గంట ఎగిరినట్టు ఎగరబడుతు గీడికాచి సరుపు జరితే మెరుపు రావాలి ఏమనుకుంటున్నావో పాపమాని మెల్లగా మాట్లాడితే దీపం వల్ల లేస్తున్నావు నా కోపం వచ్చానా అంటే నీళ్లు పోసి చల్లారుతా మరి చెప్తాన్నా నేను ఏమంటానా చెప్పు ఎందుకని నువ్వు సూరు కింద ఉండి ఊళ్ళ మాటలు మాట్లాడతాను ఇంకోసారి నేను ఇంటికి రాంతి నువ్వు వచ్చినా రానిచ్చోటాడు ఎవ్వలేడుగా నాడా రాగానే నా మొగన్ని కొలుపు పెట్టి దులుపొచ్చిన నువ్వు వచ్చినా ఇయ్యాడు గాని నా రొయ్యలైతే నాకు ఈ మళ్ళా ఇయ్యి అంటే ఎట్లిత్తా అవేమన్నా మూలకున్నా ఏలు పెట్టిదియ్యా ఎప్పుడో కడుపులో వాడే ఎట్లిత్తా నువ్వు ఎట్లానని నాకేంది మునుపటి అంటే గోనియా నూకున్నా గాని 100 రూపాయలు రొయ్యలు అవి తెచ్చుకొని నీ బొంద మీద పెట్టుకుంటువి ఎట్లా అనిపిస్తుంది నాకు నీకెట్లా అనిపిస్తుంది నాకెట్లా వెళ్తుంది ఈ మాటలే బంద్ చెయ్యి రేపటి వరకు నా రొయ్యలు నాకు లేకపోతే చెప్తా నీ సంగతి నీ అవ్వ ఏమో రొయ్యలు ఇవ్వమంటుంది నా జేబులో రూపాయలు లేపా ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి రేట్లు చల్లగుండా గేట్లు ఎక్కుతాన్నాయి ఏం కొందామన్నా పిరమే ఉండే ఫోను ఎట్లా బతుకుడో ఏందో ఇవ్వలేనట్టున్నారు తాళాలేసిరు కైకిలు పోవచ్చురు ఏమైంది వదినా ఎటో పోయేస్తున్నావు మొన్న మా అవ్వగారింటికి పోయిన సుశీల ఇప్పుడే వస్తాన్నా పేను మంచి పనే గాని గిట్ల ఇల్లిడిచి పెట్టి పోతే గుళ్ళో ఏస్తారు కాదు వదినే పాలు విండి పిల్లి ముంగట పెట్టినట్టు అవుతుంది అందరికి గందుకే కాదే పావలకు పనికిరన్న మొగన్ని కావలు పెట్టిపోయినా ఇక ఏమైనా ఆయన జిమ్మదారి తలుపులే ఇల్లు దులుపుకపోతున్నాయి ఇక అన్నేం చేస్తాడు వదినే ఈ కాలాన ఎవ్వరు నమ్మచ్చటట్లేదు మంచోడు అనుకున్నాడే కొంపలు ముంచి పోతాండు అగో ఏమైందే సుశీల ఉండుమని పోతే పుండు చేసినట్టు మాట్లాడతాను ఏమైంది ఏమైంది తీవదనే చెప్పుకుందామంటే నాకే సిగ్గు అనిపిస్తుంది గాని ఎల్లుండి సందట దాన పోసే వాళ్ళకు నాటే పోదామా పాపం వాళ్ళ కొడుకు ఒక్క తీరు బతలాడుతాండు పోదామే మొన్నటిదాకా సుఖం వచ్చినట్టు రికామే ఉంటి ఇక నన్న పని పోకపోతే చేతికి చిప్పేస్తుంది ఇక అయితే నేను ఆ పోసవకు మాట చెప్తా వదినే ఆ పోసవ మీ ఇంటికత్తే నువ్వు ఇంటికల్ ఇవ్వట సరే సుశీల చెప్పే పోదాం సీజన్ ఉన్నప్పుడే గాజ నింపుకోవాలి సరే వదినా మరి నేను పోతాన్నా సరేనే అయ్యో అయ్యో ఏడు యాన్నే ఉన్నాయి కదా ఈ అంగలేనోడు ఇల్లంత అంగడి చేసి పెట్టిండు.
బర్ల కొట్టం వల్ల అయింది ఇల్లు. 4 రోజులు లేకపోతే మూలినిగా వచ్చి పని చేసుకుంటానికి ఇల్లంతా అంగడి చేసిండు. ఛీ! ఏమో సప్పుడైతే ఎవరు వచ్చారు? ఓ భాగ్యం, నువ్వే నానే? నేను ఎవరు అనుకుని ఎగిరిత మీద వచ్చిన గానే. నేనే గాని ఏంటిది ఇది? అవ్వగారింటికి పోడుతోనే బుద్ధి చెద్దరు కప్పుకున్నదానే. గంజు కనబడతలేదా? సంపడు చంపితే చెంపలు 2 గంపలు ఉబ్బాలి లేకిడోడా. ఇది గంజని నాకు మా వెళ్తాను గాని ఇది ఏడుండాలే? వంట రూలు ఉండేది పెంట మీదకి వచ్చినట్టు ఇది ఈడికెందుకు వచ్చింది అని అడుగుతాన్నా. కడుగుదామని ఆడ వెచ్చిన గడగడ అడుగుతాను అలా పోయినా అంతలే నువ్వు వచ్చినావు. అయితే ఏంది? నీ అయితే పట్టుకొని అయితారా అంగట్ల అమ్ముదు. మళ్ళీ నువ్వు మాట్లాడకు. 4 రోజులు ఇంటికాడ లేకపోతే ఇల్లు వీకి పందిరేసినావు. మరి ఏం చేయమంటావే? నువ్వు పోయి మీ అవ్వగారింటి కాడ పడుతుంది, నేను ఒక్క నీ రెక్కలతో నిన్నే సగ పెట్టుకోవాలనే. ఏదో పాపం చేసిన అనుకోక దున్నపోతు దూప కొరినట్టు వరుతానవేందే? ఒక్క పూట పని చేసే పసలంతా బుసలు కొట్టిండట వెనకటికి నీ అసంటోడు. నువ్వు గానక చేసిన 1,00,000 రూపాయల పరాని బొచ్చ మీద వేసుకుంటాను అచ్చుడితోటే. జరుగు ఎద్దోలా నిలబడతావు మళ్ళా. ఏందో అయితే గాని మా అబ్బారు అమ్మని ఫోన్ చేస్తా రానన్నావు ఎందుకు? అత్త అరిగిపోతావా? ఆ ఇక అల్లుడు వచ్చిందని మీ అబ్బాయి సరిచి సంకన వేసుకుంటాను నన్ను. బలిమిటికి నేను అత్తే బక్కెత్తుని చూసినట్టు చూస్తారు నన్ను. ఏమన్నా తీసుకొచ్చి పెడతారా నాకు మీరు? మరి లేకపోతే పందిరేసి సింధులు ఏమంట వాళ్ళు వచ్చిండని. నిలువోకిలోనికి నీళ్ళు కూడా ఎక్కువ అన్నట్టుగా నువ్వు మాట్లాడక మళ్ళా. మంచిగా నిన్న అత్తే రాత్రి ఆడ వండుకొని ఎగిలివరంగా లేచకపోదుమా ఇద్దరం? అయ్యో, ఇప్పుడు నేను రాకపోతే బస్సులకి ఇట్లా బంద్ పెట్టిరా తీయ రాదేమన్నా? రానే అత్తివి ఎందుకు కొడతానేమో మళ్ళా. అయితే గాని మీ అవ్వని పంపిందా? ఆ గాడిద గుడ్లు పంపింది. పులుసు పెట్టుకొని తిని మలుచుకొని పండు. ఏ అమ్మా, సీర అందుకొని పుచ్చుకుంటే మూల పడాలి ఏమనుకుంటానో. ఏం పంపింది అన్నందుకే కంపలు లేస్తానవేంది నా మీదకి? చెప్పవా? ఏ గుచ్చి గుచ్చి అడిగితే పిచ్చిలేస్తుంది నాకు. అది ఏం పని చేస్తుంది? ఏమున్నాయి దాని దగ్గర పంపడానికి? నన్ను బొమ్మిడీలు ఉన్నాయి అండుకోబో బిడ్డ అని పంపింది గంతే. ఏంది బొమ్మిడీలు పంపిందా? ఈ బొమ్మిడీలు ఎందుకు తెచ్చినవే దిమ్మిసం మొఖం దానా? మీ అవ్వకి ఏమైనా తలకాయ ఉన్నదా అనే? మటనో చికెనో పంపితే అయిపో కదా. గీ బొమ్మిడీలు ఎందుకు అట్నే? నువ్వెందుకు తెచ్చినవే? దాని దగ్గర ఉన్నాయి పంపింది. ఇంత మొండే సెవెన్ వీఆర్ ఖర్చు అడుగుతా అయిపోవు కదా. అర్రలుండి మిర్రలు నేర్పుతా అంటే ఎట్లా? కాదే, నేను తిన కదా ఈ బొమ్మిడీల కూర. ఎట్లా పంపిందే మీ అవ్వ? అవో నువ్వు తినకపోతే నేను కడుపెండ పెట్టుకుంటానా? నేను అండుకొని తింటా అని తెచ్చుకున్నా. మొగోడు ఏడవైనా మంచిదే గాని నేను మాత్రం నీడపోయి వంట అన్నట్టే నేను వెనకటికి నీ అసొంటిదే. నువ్వు ఒక్కదాన్ని తిందామని తెచ్చుకున్నావానే? భాగ్యం, నీ వాసన ఇట్లా నాకు తలగానే గాని బొమ్మిడీలన్నీ భూమిపాలు చేస్తా ఏమనుకుంటాను. బొమ్మిడీలు అని తెచ్చుకున్నావా నువ్వు? నీ సంగతి చెప్తా. అబ్బో ఈ లేకుడోడు వారేసినా వారేస్తాడు. లేనప్పుడు అండుకొని తిన్నాం మంచిదే. ఇన్ని గనవడకుండా దాచుకోవాలి. ఒక్క పూట తింటే చస్తాడో ఏందో తినా తినా నీలుగుతాడు. అబ్బా ఈ బొమ్మిడిలు చూడు ఎంత ముద్దుగున్నాయో. ఆసనకే కడుపు నిండుతాను. వీళ్ళు లేనప్పుడు కమ్మగా అండుకొని తినాలి, కనబడకుండా దాచుకుంటా. తినకుంటామా నా కడుపెండ పెట్టుకో అన్న తినకపోని. ఇక నీళ్ళు పెట్టి దున్నుడు చాలు చేయాలి. ఒకటి చెప్తేనే అవుతుంది పని. పోయిన పసలే పండలే. ఈసారైనా ఎట్లయినా లాభం వచ్చే పని చేయాలి. ఎట్లా మరే? ఈ సుశీలేమో తీసుకున్న రొయ్యలు ఇవని ఇంపడి పడతారు. జేబులేమో ₹1 లేదు.
ఏం చేయాలి ఈ అబ్బాయిని కోసపాడుగా అవు ఈ కమల మామ పోతాను కదా 100 రూపాయలు ఇస్తాడు. ఓ కమల మామ ఎటు పోతానే అత్త నాకు అడుగు. ఏంటిదిరా? మామ నువ్వు నాకు సాయం చేస్తే ఖాయంగా తెలుసుకుంటాను నీ పేరు రాత్రి పగలు. సాయం ఏంటిదిరో? అది ఏంటిదంటే మామ ఓ నాడు సంపత్ గారి ఇంటికాడ అలా సుశీల పనుకొని చూసి వాళ్ళ ఇంటికాడ రొయ్యలు అడిగి పట్టుకొచ్చిందే. అయితే నేనేం చేయాలరా? వచ్చా రొయ్యల కూర వండాలనా? అరే కాదే మామ ఆ కూర నేను ఎప్పుడు అనుక తినగాని ఇక మరి నేను చేసే సాయం ఏందిరా? అన్ని నువ్వే చేసుకున్నాక ఆ సుశీల వచ్చి రొయ్యలు ఇవ్వంటుందే మామ. నీ అవ్వ నిన్ను అమ్మటాలకు మా ఇంటికి వచ్చి పొట్టు పొట్లు పెట్టుకుందా అంటే నిజం కొరకాసొంటిదిరా. నువ్వు దాన్ని ఎన్ని తిరగాసులు పెట్టినా అది సురుకంటక మానది. గట్లా మంది సొమ్ముతోని గుమ్మిలు రింపుకోవాలంటే ఎన్నడికైనా పట్టబయలు అవుతుందిరా. అయినా దానికి నేనేం చేయాలరా? అబ్బా మామ ఒక్క 100 రూపాయలు ఇయ్యే రొయ్యలు కొని దాని ముఖం మరెత్తా. 100 రూపాయల? నా దగ్గర ఇక్కడ ఉన్నాయిరా. నా జేబే దమ్మిడి లేక ఇగో దుమ్ముతో నిండిపోతాంది. ఇంకేమైనా అడుగుపో. అందరిని అడిగినా మామ ఎవడిత్తలేడు. నీ అవ్వ ఏం చేయాలి? ఇవాళ ఇవ్వకుండా చూసి ఇలా ఇజ్జత్ మనం చెప్తే నాకు గదే భయం అవుతుంది. అయ్య నేనేం చెప్తురా? నా దగ్గర రూపాయి లేదురా. ఉంటే నువ్వు మునుగుతా అంటే నేను తలుగు పెట్టి అందుకోకపోతున్నారా? మరి ఎట్లనే మావా మందిలో నింద పడ్డట్టే నా మీద. నీ అవ్వ నువ్వు ఉండి ఏం లాభం లేదానే మావ నాకు. అంత మాట నాకు రాలేడు. నా దగ్గర పైసలు లేవు గాని నిన్న మీ అత్త బొమ్మిడీలు తెచ్చిందిరా దాన్ని అవ్వగారింటి దగ్గర నుంచి వెళ్ళి. అది తీసుకుపోయి సుశలకి లొల్లొడుతుంది. అబ్బా మామ ఎవ్వైతేందే లేదంతకంటే గుడ్డ తెనయం కాదే. ఏదో ఒకటి దాని ముఖం వారేసేద్దాంపా. రొయ్యలైతేంది బొమ్మిడీలు అయితేంది. మరి పారా తీసుకుపోయి ఇచ్చద్దు. నీ అత్త నీ కొరకు తెచ్చినట్టున్నదిరా. లేకుంటే నేను తినాన్ని తెలిసి కూడా పట్టుకొస్తారా బొమ్మిడి అనేది? అన్నాడు పాపా మావా మంచి పని చేస్తానే మావా. నిన్న సుశీల మా ఇంటికి వచ్చి ఎటు పడతాడు తిట్టిందే. నీ అక్క చుట్టుపక్కల చూస్తే మానం పోతుందా అని ఒత్తుగా దాచిన దాన్ని ఏం అనలేకపోయినా మామ. మావా ఇప్పుడు నువ్వు నా బలం ఇచ్చినావు కదా చూడు దాన్ని ఏమంటారు ఏం చేస్తున్నావు చూడండి. అరే నీ వెనక నేను ఉన్నారా? ఈ బొమ్మిడిని తీసుకొని దాన్ని ముఖాన్ని కొట్టు. దెబ్బకు నల్ల ముఖం అయితే దాన్ని ఇంతపా దాన్ని ఇలా ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు? నేను ఉన్నా కదరా. నేను ఉన్న నీ రోజులు దేనికి భయపడాల్సిన అవసరం లేదురా. నేను చూసుకున్నా కదా. అబ్బా మా ఈ మాట చాలే మావా. బరిబాతులోనికి బట్టలు ఇచ్చినట్టు చేసినావు. జల్ది పోంపా. మీ అత్త నిన్ను చూసిందనుకో ఇయ్యదది. దాన్ని నేనే ఏదో చెప్పి తీసుకొస్తా. దాని తలకాయలు ఈ మధ్య పురుగు మెసులుతాను. నువ్వు ఈయనోడు. ఇట్లయితే మావా నా చేతుల బొమ్మడీలు పట్టేది కావాలి అంతే. నేను నేనే ఉంటా పోయి పట్టుకురాపో. చంపాసాలడు రాపో. భాగ్యం ఓ భాగ్యం ఓ భాగ్యం భాగ్యం ఏం చేస్తానవే? కాళ్ళుగా నడతలేవా? ఎందుకు? అయ్యో అట్టిగానే నిన్న నువ్వు మీ అవ్వగారింటి కాడ నుంచి బొమ్మిడీలు పట్టుకొచ్చినావు కదా అవేవి? అప్పు వీడు కావాలని అడుగుతాడు కావచ్చు. ఉన్నాయని చెప్తే అవతల వారెత్తాడు. లేవని చెప్పాలి. అయ్యో బొమ్మిడి లేడున్నాయే. నువ్వు తినా అన్నవలే నిన్న గదానికి ఇచ్చిన. అయ్యో అవునా? ఎవరికి ఇచ్చినావే? గా గా సుశీలకి ఇచ్చిన. సుశీలకి ఇచ్చినావా? అట్టుకుంటే ఏమొచ్చని అండుకోమని సుశీలకి ఇచ్చిన. ఇప్పుడు అవెందుకు అడుగుతావు? అదేం లేదు కానీ అట్టిగానే. సరే నీ పన్ను చేసుకో, నేను మళ్ళీ వస్తా. ఆగో ఎన్నడు అడగనోడు ఈ బొమ్మిడిల గురించి అడుగుతాడు ఎందుకో? దాయమా దా ఆ బొమ్మడి దాని ముఖాన్ని కొడదాంపా. ఏ అరే అశోక్ బొమ్మిడిలను మీ అత్త ఆ సుశీలకే ఇచ్చిందట్రా. దానికే ఇచ్చిందా? ఊరిని ఇప్పుడు నాకు అది ఎట్లనే మరి నా ఇజ్జత్ వేరేటేనా? అట్లెట్లా కొనిస్తారా? నా బొమ్మిడిలు నీ బొమ్మిడిలు కాదా? చెప్పు కాదారా? నువ్వు ఆమె రొయ్యలు తెచ్చుకుంటే ఆమె మన బొమ్మిడిలు పట్టుకపోయింది. చెల్లుకు చెల్లు అన్నట్టే ఏరా? అన్నట్టే పోయి గది ముచ్చట చెప్తాంపా. బాధపడు ఎందుకురా? అబ్బా మావా నువ్వు నాకు దేవుని లెక్క దొరికినేవే. అది నిన్న నన్ను ఎన్ని మాట్లాడినా అనుకునేవే. నీ అవ్వ అవి చెల్లకని చేసుకున్నట్టు ఇవి కూడా చెల్లకని చెప్తున్నాపా. దాన్ని ఇలా పొట్టు తిరుగుతున్నాయి. నాడు చూడదన్నాడు నాడు నీ అక్క సుశీలాని పని అయిపోయింది. ఆ సుశీల నువ్వు పొట్టు ఇట్లా బొక్కలు ఇడతానే. అరే నువ్వు ఇరువురా, నీ వెనక నేనున్నా. నాకు అదే బలం మావా.
ఏ సుశీలి, ఏయ్ ఉన్నావానే ఇంట్లో? నిన్న ఎటువంటి తెచ్చినావుగా? ఏయ్ బయటికి వెళ్ళే సుశీ. ఏంద్రే కర్రోడా, ఏంద్రే కర్రోడా, నా ఇంటికి వచ్చి నన్నే రాయపోయా అంటాను. నోరు ఎత్తికెక్కిందా? ఆ ఎక్కుతుంది, బరాబర్ ఎక్కుతుంది. నిన్న నా ఇంటికి వచ్చి బాగా బేరెచ్చినావు కదా నన్ను. నా ఇంట్లో సామాను నాకు తెలియకుండా కొంటపోతే బెదిరియకుంటే బుదరకిత్తనా గాని రొయ్యలు తెమ్మంటుంది కదా, తెచ్చినవా తేలేదా నా రొయ్యలు నాకు? తేలేదే అని నేను ఒక ముచ్చట చెప్పాను. వేరేటోన్ని మన పనికి తీసుకొచ్చుకొని తర్వాత మళ్ళా మనం మన పనికి పోతే చెల్లుకం అవుతుందా కాదా? పనికి పని చేసినాం కాబట్టి చెల్లికమే అవుతుంది. వేరేటోళ్ళ ఇంటికి ఆంచెల్లి కందిపప్పు మనం తెచ్చుకొని తర్వాత మన ఇంట్లో ఉన్న పెసరపప్పు వాళ్ళకెడితే చెల్లుకం అయినట్టా కాదా? చెల్లుకం అయినట్టా కాదా? మన ఇంట్లో కందిపప్పు లేకపోతే పెసరపప్పు పెట్టినా చెల్లుకు చెల్లి అయినట్టే, పప్పుకు పప్పు ఇచ్చినట్లేనాయే. కాదా? అయితే మీ ఇంటికెళ్ళి మావాడు రొయ్యలు తెచ్చుకున్నాడు, మా ఇంటికెళ్ళి నువ్వు బొమ్మిడిలు తెచ్చుకున్నావు కాబట్టి వాటికి వీటికి చెల్లుకు చెల్లయి. ఇప్పటి నుంచి వెళ్ళి నువ్వు మా అశోకాంతం లొల్లి పెట్టుకోవద్దు, వాని జోలికి రావద్దు. ఏ మావా దాని గంత మెల్ల చెప్తున్నాందే. ఏ సుశీలి, ఏ సుశీలి, ఇంకోసారి నువ్వు నా చెరువు వచ్చినా అనుకో కరువు పని కింద పెట్టి కొట్టితే మిమ్మల్ని వింటానా? చిప్పిరెంటికలు గమనించి షిప్ప చేతికి తాసోక ఏమనుకుంటున్నావో? నేను బొమ్మిడీలు ఎక్కడి తెచ్చినా ఎవరి తెచ్చినా ఏమో రాయపోయా అంటావు. కర్రోడా కావరం పట్టిందా? ఏ బక్కదానా ఎందుకు అవతలాడుతున్నావు? మా కమల్ మామ ఇంటికంటే నువ్వు బొమ్మడి లేనే? అరే బట్ట కాల్చి మీదేయకు, గాల బొమ్మిడీలు నేనెందుకు తెచ్చిండ్రా? నా మీద నిందలేస్తే సత్యనాశనం అయిపోతావు, సత్యనాశనం అయిపోతావు. అరే అశోక్ గారు చెప్తే ఏమో అనుకున్నా, మాటలు బాగా నిసి పెడతాను కదా నువ్వు. మరి ఏమనుకుంటున్నావు దీని గురించి? ఇంత అనుకుంటున్నావా? ఇది కొంపలను గంపలు పెట్టుకుని అమ్ముకొత్తది. అందుకే కదా మామ గజ్జ గజ్జ అనుకుతున్నా దీనికి ఇయ్యాలి ఇయ్యాలని. ఏంద్రా మీరిద్దరు నా ఇంటి ముందుకు వచ్చి నన్నే ఎటు పడితే అటు మాట్లాంటారు? మిమ్ములను ఆగు. నడువులు పడుకోవాలి ఇడికని. ఆగో ఏంది మీరు గిడ పట్టరు? ఎవరు కొట్టారు మిమ్మల్ని? ఆ తర్వాత చెప్తా గాని మన బొమ్మిడిలు సుశీలకి ఇచ్చినవా లేదా? అది అది అదది ఏంది? అంటే బొమ్మడిలు ఇంట్లోనే ఉన్నాయంటే నువ్వేం చెప్తావా అని భయపడి సుశీలకి ఇచ్చినా వద్దని చెప్పిన. అబద్ధం చెప్పిన వార్త ఈ సంగతి తెలియక ఓ ముచ్చడి మీద మేము ఇద్దరం ఈతలు కొద్ది పోయి దాంతో లొల్లు పెట్టుకుంటే ఆ బకాయి మమ్మల్ని పొట్టు పొట్టు కొట్టింది కదా అత్త. అయినా నువ్వు నాకెందుకు అవుతాని చెప్పినవే? నువ్వు గిట్ల చేస్తావని నాకేమేరక. నిజం చెప్తే అవి అవతల వారెత్తవేమో అని భయపడి అబద్ధం చెప్పిన. ఎందుకంటే అవి మా అవ్వగారు ఇచ్చిన బొమ్మడిలు కదా. No, 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 no. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని గంట చెప్పు అంటే గట్టి కొట్టరి మంది పొట్టవై రొయ్యలు బొమ్మడిలు ఎత్తుకరాకూరికి ఇట్లా తనులు తింటారు అద్దాదు.